శారదా దేవ్యై నమో నమః. వాయనదానదుభ్యమహం సంప్రదదే నమః నమః. ఈ రోజున ప్రతి సంవత్సరం శ్రావణ మాసములో శారదామాత తన చెల్లెలైనటువంటి శారదామాతకు శ్రీనివాస స్వామి పంపించేటటువంటి శ్రావణ పట్టి గాజులు, పసుపు కుంకుమ, తాంబూలము, సారె చీరలను మేనేజర్ గారు దేవాలయ యజమాని ప్రతినిధిగా మాకు సమర్పితం చేస్తున్నారు. దీనిని స్వీకరించడానికి దేవాలయ ప్రతినిధిగా నేను మరియు దేవాలయ ప్రముఖులైనటువంటి పెద్దలు గౌరవనీయులు స్వామి గారు శ్రీ రఘురామేశ్వర గారు, హనుమంతరావు గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ సాక్షిభూతంగా దీనిని తీసుకెళ్తూ ఉన్నారు. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. ప్రతి గోవింద లక్ష్మీరమణ గోవింద. అమ్మా, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం యొక్క విశిష్టతను దయచేసి మీరందరూ వినాలి. ఎందుకు వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి శారదామాత దగ్గరికి వెళుతున్నాము అంటే, శ్రావణ మాసంలో అన్నదమ్ములు ఈ రోజున శ్రావణ మాసంలో భారతీయ సనాతన ధర్మం ప్రకారం అన్నదమ్ములు అక్క చెల్లెళ్లకు సారచీరలు ఇచ్చి శ్రావణ పట్టి ఇవ్వాలి అనేది ఆనవాయితీ కనుక, ఈ ఆనవాయితీ ప్రకారం ఆదోని పట్టణంలో తిరుమల నగర్లో శ్రీ శృంగేరి మఠం ఆదోని బ్రాంచ్ అయినటువంటి శ్రీ శారదా శంకర పీఠంలో శారదమ్మ వారికి తిరుమల నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి పట్టు వస్త్రాలను అమ్మవారికి వాయనంగా పంపించడం జరిగింది. దీనితో పాటు విశేష సంఖ్యలో ముత్తైదువులు అమ్మవారికి తమ ఇండ్ల నుండి చక్కగా శుచిగా అమ్మవారికి పొంగలి నైవేద్యాన్ని తీసుకుని రావడం మరియు పసుపు కుంకుమలతో, చీరలతో, వాయనములతో ఒడిబియ్యమంతా తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్య సమర్పణం చేయడం జరిగింది.
అలాగే సారచీరల సమర్పణ చేయడం జరిగింది. అలాగే పొంగల నైవేద్యం చేసి కుంకుమార్చనలు చేయడం కూడా చక్కగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమం మా దేవాలయ విచారణకర్త అయినటువంటి మా మఠం విచారణకర్త అయినటువంటి శ్రీధులు డాక్టర్ కృష్ణదేవరాయల గారి యొక్క ఆధ్వర్యంలో మరియు రఘురామయ్య సార్ గారు, హనుమంతరావు గారు, కృష్ణ సార్ గారు వీరి యొక్క నేతృత్వంలో దత్తాత్రేయ శర్మ అనబడే నేను దేవాలయ ప్రధాన అర్చకుడిగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాను. మా మేనేజర్ వెంకటేశ్వరరావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము.